కనుదిష్టి, శత్రు బాధలు వీటన్నిటిని తొలగింపజేసుకోవటానికి సాంబ్రాణి ధూపం అనేది విశేషంగా సహకరిస్తుంది. అయితే ఏ రోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏ రోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, ఎవరైనా సరే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి పొగ వేసినట్లయితే ఆత్మబలం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సిరి సంపదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, శివుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. శివానుగ్రహం తొందరగా వచ్చి సక్సెస్ రావాలంటే ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయాలి. సోమవారం రోజు సాంబ్రాణి ధూపం వేసినట్లయితే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ సోమవారం రోజు సాంబ్రాణి ధూపం వేస్తే మానసిక ఆరోగ్యం పెరుగుతుంది, మనశ్శాంతి ఏర్పడుతుంది, తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా మంగళవారం రోజు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ సాంఘిక సమస్యలన్నీ తొలగిపోతాయి. పూట ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుగ్గిలని అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు. కుమారస్వామి విశేషమైన అనుగ్రహం కూడా మంగళవారం పూట సాంద్రోహాలు లేకుండా ఉండాలంటే బుధవారం పూట సాంబ్రాణి ధూపం వేయాలి. అలాగే ఇతరులు మన మీద కుట్ర చేస్తూ ఉంటారు, మనకు తెలియకుండా వెనకాల గోతులు తీస్తూ ఉంటారు, అలాంటి పూట సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి. అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండాలంటే బుధవారం పూట ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో ఉండాలి. ఇక గురువారం రోజు సాంబ్రాణి ధూపం వేస్తే సకల సత్ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా, ఆలస్యం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేయాలంటే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ శుక్రవారం పూట గుగ్గిల పొగ ఖచ్చితంగా వేయాలి. అలాగే శుభ కార్యక్రమాలు ఇంట్లో తొందరగా జరగాలంటే శుక్రవారం పూట సాంబ్రాణి పొగ వేయాలి. ప్రతి పనిలో సక్సెస్ రావాలన్నా శుక్రవారం సాంబ్రాణి పొగ వేయాలి. ఇక చివరగా శనివారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే సోమరితనం తగ్గుతుంది.